హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా జీడిపప్పు, 2 టమాటాలు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ బాగా వాష్ చేసుకొని వాటికి కొద్దిగా పసుపు, కారం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటిలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అవి అందులో నానుతూ ఉంటేనే అందుకు ఫస్ట్ నేను చూడండి ఎలా మిక్స్ చేసుకుంటున్నాను, అలా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ వేయించుకొని, ఆనియన్ వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనం అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని చూసారు, కారం మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్లో ఉన్నాక మష్రూమ్ అంతా కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా కసూతి మెంతి, పుదీనా ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కసూతి మెంతి వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కూర అంతా చూసారు ఇలా దగ్గరికి అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకేదైనా కర్రీస్ కావాలైతే నాకు కామెంట్ చేయండి. బాయ్.